హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఏంటంటే నిన్న పెద్ద సారు నాకు ముస్కాన్కి కూడా నాకు బట్టలు తనకేమో బాగాలేదు, వాళ్ళ అన్నయ్యకి కాదు బాగాలేదని ఎంతో కొంత సాయం చేశాడు. అది మనకొద్దు, తప్పు. నాకైతే 2 చీరలు పెట్టారు. 6,000 చీరలు అవి ఆఫర్లో 3,188 అండి ఒక్కొక్క చీర అని. చాలా చాలా సంతోషం. నిరుడు కూడా 5,000 చీర పెట్టారు. ఆ చీర నేను ఇంకా ఓపెన్ చేయలేదు, ఒక శుభకార్యానికి అని ఉంచానండి. అంతలో మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఇంకేముంటుంది అనేసి ఉంచానండి, బీరువాలోనే ఉంచాను. ఇప్పుడు మళ్ళీ 2 చీరలు ఈ 3,200 ఉన్నాయండి. ఓకే, 6,000 అండి. అక్కడ బిల్లు ఉన్నాయి. ఓకేనండి. అలా చాలా చాలా సంతోషం. దేవుడు ఉన్నాడండి, బాబా ఉన్నాడు. ఏంటంటే మనం అంత రేట్లో కొనుక్కోలేమండి. 6,000 చీర ఆఫర్లో 3,300 200 ఎంతోనండి. చాలా చాలా బాగున్నాయండి. 2 కూడా తిక్కు కలర్స్ అండి. రాణి కలర్ ఒకటి, గ్రీన్ ఒక నెమలి పింఛు రంగు ఒకటి అండి. నా చీర అసలు 2 కలర్లు కూడా నేను లైఫ్లో కట్టలేదు. చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం. ఆయన ఆయువారికి వెళ్తే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి. లేదు అన్న వాళ్ళకి అందరికీ పెడతారు, నాకే కాదండి. చీరలు పెడతారు, డబ్బులు పెడతారు, వాళ్ళ పరిస్థితిని చూసి పెడతారు. నాకు ఒకప్పుడు బాగులేనప్పుడు కూడా 7,000 8,000 ముస్కాన్కి హాస్పిటల్లోకి ఇచ్చారని ముస్కాన్ తీసుకెళ్ళిందండి పైన చైర్లో కూర్చోబెట్టి. అప్పుడు 3వ ఫ్లోర్ పైన ఉండేదానండి పెంట్ హౌస్లోని. బాగోపోతే ఇలా అంటే అయ్యో అర్జెంటుగా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళు అనేసి పాపం కారు ఇచ్చండి పంపారు. కిందకి దిగలేని పరిస్థితి అండి. అప్పుడు చైర్లో పెట్టుకుని తీసుకొచ్చి పాపం చూస్తుందండి, ముస్కాన్ చూస్తుందండి ఎప్పుడు కూడా. ఎన్ని గొడవలన్నీ ఎన్ని కొట్టుకున్నా వాళ్ళు కూడా తిరిగిందే తప్ప నన్ను మాత్రం ఒక మాట అనలేదండి. కాకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు బట్టి ఒక్క నెల 2 నెలలు మాట్లాడుతున్నాడు. అది ఒకటే మంత్రం దానికి, అందుకనే ఏంటి కదండి. లేక ముస్కాన్కి సాయం చేస్తారు, నేను పుట్టినరోజు నాకు సాయం చేస్తారు. చాలా చాలా సంతోషం అండి. అలా ఆయువారోగ్యాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి ఆయనండి. ఏదో కూడా పదవి వచ్చిందండి, అది అంటాం నాకు రాదు, వచ్చిందండి. మంచి మనిషి కూడా, చాలా ఇదైన పద్ధతిగా ఉంటారండి, చాలా మంచి అయిన పెద్ద బాస్ సార్ అండి. పెద్ద బాస్ తీశారండి ఆయన్ని. ఓకేనండి. సరేనండి. పేరు చెప్పకూడదు అన్నారు, పేరు నేను అనలేదండి. అంతే, పెద్ద దేవుళ్ళు అంటే అండి మాకు అంతే. ఇష్టం లేని వాళ్ళు పెట్టేశారండి వీరుడు. సంవత్సరం అయింది ఆయన పాపం మాట్లాడారు. అలా నాకు చీరలు వచ్చి యోగుండి ఆయన పాపం మాట్లాడారు. చాలా చాలా సంతోషం అండి. ఓకేనండి. వదిన గారు కూడా పసుపు కుంకాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చీరలండి కట్టి నేను చూసానండి 2 కూడా. అవి కొన్ని మడత పెట్టాలి. ఇప్పుడు వీడియో తీసుకుందాము అంటే ఛార్జింగ్ అయిపోయిందండి. సరేనండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏడిసి ఎదవలు ఏడవండి. ఒక తిడుతుంది, చేతపడులు చేస్తానండి, దాని కర్మ అదే అనిపించుకుంటుందండి. మనకొద్దు. నా గురించి ఎంక్వైరీలు అన్నీ అడుగుతుంది ఏంటండి, తప్పు కదండి. నీకు నాకు పడినప్పుడు నీ గొడవ నాకొద్దు, నా గొడవ నీకొద్దు. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎవరి కర్మ వాళ్ళే అనిపించుకుంటారండి. దూరి దొమ్మరి గుడిసెలు చేసి సరిగంగ స్నానాలండి అందరూ కూడా. అందరూ అంటే నన్ను అన్నవాళ్ళేయండి. అలాగా వాళ్ళ గుళ్ళు మీద చేసుకుని మనం ఎటువంటి వాళ్ళము అని అనుకుంటే చాలు. మనం వాళ్ళ లక్ష్మమ్మకి మాట అన్నాము అంటే కాదండి, మళ్ళీ దర్జాగా చెబుతుందండి. దత్తుడు గారితో చేతబడి చేయించేస్తుందండి. ఒకసారి చేయించేస్తే అప్పుడు ఎలా ఉంటుందో సీన్ చూపెడతాను నేను చూపెడతాను నీకు ఎలా ఉంటుందో సీను. అందరికీ, ఫ్యామిలీ అందరికీ ఎలా ఉంటుందో సీను బతికుండగా కర్మ అనిపించేలా చేస్తానండి నేను. తెలుసా అండి? అంతవరకు వచ్చావా? బతికుండగా ఫ్యామిలీ ఎంత కర్మ అనుభవించి ఇలా అడుక్కు తినిలా చేసి దమ్ము నాకు ఉన్నదండి. తెలుసా అండి? చేతపడులు చేయక్కర్లేదు. సరేనండి. హాయ్ అండి. దాని కర్మ దాందే, మన కర్మ మనదే అండి. అంతే, ఎవరి కర్మ వాళ్ళే అనిపించుకుంటారు. కానీ నోరు జారకూడదండి. అసలు నేను సెలబ్రిటీని, వాళ్ళ స్నేహం చేయటమే పెద్ద అదృష్టం. తెలుసా అండి? అలాంటిది నాటకాలు ఆడుతుందండి. అదేనండి చేసి దూరి దొమ్మరి గుడుసులు చేసి సరిగంగ స్నానాలు అలా నటనలు చేయలేనండి. నేను ఓపెన్గా మాట్లాడతాను, ఓపెన్గా ఉంటాను, మంచితనంగా ఉంటాను. ఎవరిని పెట్టుకోలేదండి, ఎవరిని ఉంచుకోలేదు. దుబాయ్లో వెళ్ళి కొయిటాలు కొట్టించుకోలేదు. మంచిగా ఉన్నాను. ఎవరన్నా ఉంటే మ్యారేజ్ చేసుకుంటాను అన్నానండి. అంతే. దొరికితే నాకు నచ్చాలండి, మంచోడు ఉండాలి, నచ్చాలి, స్వప్న బాబులా ఉండాలి. అలాంటి వాడు నచ్చితే చేసుకుంటాను. అలా వేరే వాళ్ళ మొక్కని చూడను. నాకు నచ్చరండి ఎవరు కూడా. తెలుసా అండి?
అందుకే మరి ఇన్నాళ్ళు నాకు లేట్ అండి. లేకపోతే అడ్డమైన ముండ్లకి పందుల్లా ఉన్నాళ్ళు, ఏనుగుల్లా ఉన్నాళ్ళు, దున్నపోతుల్లా ఉన్న వాళ్ళకి ఎందుకు కింద పైన ఏకమైపోయిన వాళ్ళకి ఎందుకు దొరికేస్తున్నారండి చెప్పండి ఒకసారి. నాకు నచ్చాలండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి. కానీ అందరూ కూడా మంచి స్నేహం చూసి మీరు చెయ్యండి ఎప్పుడైనా సరే. నేను ఇప్పుడు చేసిన వాళ్ళకి ముగ్గురు మోసం చేశారండి నన్ను. కానీ రాణి గారు ఉన్నారండి, దేవి గారు ఉన్నారు. అలా 7, 8 ఏళ్ళ పైనుంచండి అసలు ఒక్క మాట అనుకోలేదు. ఇది అప్పుడే 3 సార్లండి. మా ఓనర్ రావద్దన్నారు ఇంట్లో, మా మేడం రావద్దన్నారు, లేకపోతే నా కొడుకులేమో సీసం పోసేస్తా అన్నారు నాకు. ఈ అవసరం అంటారా? తప్పులేదు లక్ష్మి, నువ్వు డ్రెస్సులు వేసుకుంటున్నా కూడా నాకు ఇష్టం లేదంటే ఒక్క మాటతో పోతుందండి. తప్పు కదండి. అలాగే నేను గుడ్డిగా నమ్మానండి. మన షూటింగ్ కాదు, మన వాళ్ళు కాదు, ఎవరో కాదండి. ఏదో ఓ ఫ్రెండ్ పరిచయం చేసిందని అలా అలా అలవాటు అయిపోయిందండి అంతే. నాకేంటంటే అందరి స్నేహాలు చేయలేనండి. కలిసింది కదా అని వెళ్ళిపోయేదేనండి. వర్ణభేదాలు కూడా నేను చూడలేదండి అసలు. మంచి చెడ్డ కూడా నేను చూడలేదండి. ఏదో మాట్లాడుతుంది కదా అని వెళ్ళిపోయానండి అంతే. కడాఖరికి చేతపాటు చేయించాలన్న కాడికి వచ్చేసిందని. మళ్ళీ పేరు చేర్చుగా చెబుతుందండి. దత్తుడు గారండి, దాన్ని నేను తీసుకెళ్ళటం తప్పు అయిపోయిందండి బాబోయ్. చెప్పారండి దత్తుడు గారికి అన్నీ చెప్తే, నేను చూసుకుంటానమ్మా, నీకు ఎందుకు నువ్వు అలాంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చావు మరి అని అడుగుతున్నారు. ఏం చేయనండి, ఇలా అని మనకు తెలియదు కదండి. కడాఖరికి ఇలాగా నాశనం చేస్తుంది, ఇలాగ బ్యాడ్ చేస్తుందని మనకు తెలియదు కదా. పోలండి, ఎవరి కర్మ అలాగే వదిలేయండి. వెళ్ళాక నేను తాళి కట్టించుకుని ఎలా తావీదిగా ఇవి పెట్టించుకునండి. ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో, నా మీదకి వస్తే ఎలా ఉంటుందో సీన్ నేను చూపెడతానండి. తర్వాత ఫ్యామిలీ అంతటికండి ఇద్దరు నిలబప్పు లేపేస్తుందంటే ఎంత కర్మ అండి అది. ఈ 2 ఫ్యామిలీకి చేతబడి చేయించిందంటండి. మరి ఏదో చేసినది ఎవడో మరి తెలియదండి. తప్పు కదండి. మన కర్మ అనుకుంటాం. బిడ్డలకు తగులుతుందండి. నాశనం అయిపోతారండి ఎవరైనా సరే. నడి రోడ్డు మీద ఒక్క సాగు సత్తారండి చేతబట్టలు చేసి, మందులు పెట్టేసి వాళ్ళని పలపరిచేసుకుని మన రూముల్లో చేసామంటే కొన్నాళ్ళే బాగుంటామండి. ఒక 6 నెలలు, సంవత్సరమే బాగుంటాం. తర్వాత సీను కింద పైన పుచ్చుతుందండి. నలుగురు రోడ్డు మీద కుక్క సాగు సత్తారండి. ఎవరైనా నేను వాళ్ళని వెళ్ళిన అనలేదండి, ఎవరు పెట్టిన వాళ్ళే అన్నానండి. ఎవరైనా సరేనండి. సరేనా అలాంటి పనులు చేయకూడదని. ప్రేమతో మన గుండెలు కత్తుకోవాలి, ప్రేమతో మన దగ్గర చేర్చుకోవాలండి. రంగములైనా ఎవరైనా ఊరుముగులైనా ఎవరినైనా సరే. అంతే తప్ప మందులు పెట్టుకుని మాత్రం పలపరుచుకోకూడదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నేను చూశారు కదా మనకి ఎంత మంచి మనసుండి పేరుండి ఆయన 6,000 పైన చీరలు పెట్టారండి నాకు. తెలుసా అండి, మీరు కూడా 5,000 చీర పెట్టారు. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏం చెప్పినా సత్య నా తరపే ఉంటాడు. మేము షూటింగ్ వాళ్ళం, ఓ ఫ్యామిలీ వాళ్ళం. సరేనా? ఎన్ని చెప్పినా ఎన్ని మార్చినా సత్యం మారడు. అన్నీ నాకు చెప్తాడు. ఎవరు ఏం చెప్పినా సరే నాకు చెప్తాడు. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఉప్పల బాలు సత్యం నా పార్టీ, నా వాళ్ళు, మా ఫ్యామిలీ టైప్ షూటింగ్ అంటే. అంతేగాని వేరే వాళ్ళు ఏం కాదు. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.